హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ వ్లాగ్స్. ఇన్ని రోజులు మన ఛానల్లో షార్ట్ వీడియోస్ వచ్చాయి కదండి. ఈరోజు ఫస్ట్ లాంగ్ వీడియో వచ్చింది. మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా వస్తాయి. ఈరోజు లాంగ్ వీడియో ఏంటంటే క్యారెట్ రైస్. వీక్లీ వన్స్ ఒకసారైనా మా పాపకి క్యారెట్ రైస్ అనేది లంచ్ బాక్స్లోకి పెడతానండి. ఇది చాలా క్విక్గా అయిపోతుంది. నా స్టైల్లో నేను క్యారెట్ రైస్ ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ ఆయిల్లో మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దానిలో కొంచెం అంత ఆనియన్స్ అండ్ 1 మిర్చి అది చక్కగా ఫ్రై అవ్వాలి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇది కొంచెం మగ్గిన తర్వాత దీనిలో మనం క్యారెట్ వేసుకోవాలి. ఈ క్యారెట్ కూడా ముక్కల్లా కట్ చేసి వేయకూడదండి, తురిమేసి చక్కగా అప్పుడు వేస్తే బాగుంటుంది, బాగా మగ్గుద్ది. అండ్ ఇంకా పిల్లలకు కొంచెం ముక్కలు కనిపిస్తే తీసేస్తూ ఉంటారు కదా, ఇలా అయితే బాగా తింటారు. వేరడం అలా ఏం వండకుండా చక్కగా తింటారు. ఆ క్యారెట్ తురుము కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సిమ్లో ఉంచి చక్కగా ఫ్రై చేసుకోవాలి. త్వరగానే ఫ్రై అయిపోద్దండి, తురుము కదా, ఈజీగా ఫ్రై అయ్యిద్ది. నెక్స్ట్ దానిలో కొంచెం మనం అన్నం వార్చుకొని ఉంటాం కదా పొడి పొడిగా, ఆ రైస్ని కొంచెం ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకోవాలి. అప్పుడు చక్కగా పొడి పొడిలా ఆడుతూ ఉంటుంది. వేడి వేడి అన్నం తీసుకెళ్ళి దానిలో వేసామంటే ముద్దలాగా అయిపోద్దండి, బాగోదు చూడడానికి కూడా. ఇలా చక్కగా ప్లేట్లో ఆరబెట్టుకున్నామంటే మంచిగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఆ రైస్ని క్యారెట్లో వేసేసి క్యారెట్ అంతా రైస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేయాలి. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. సాల్ట్ వేసి తిప్పి చక్కగా మంచి కలిసేలా కలుపుకోవాలి. కలిసిన తర్వాత దానిలో మనం కొంచెం 1 స్పూన్ అంతా తీసుకొని సాంబార్ పౌడర్ వేసుకోవాలి. దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ అదేనండి, సాంబార్ పౌడర్. ఒకసారి ట్రై చేయండి, ఈ టేస్ట్ బాగుంటుంది సాంబార్ పౌడర్ వేసింది. ఇంకా వేరే మసాలాలు అల్లం పేస్ట్లు ఇవేమి వేయకుండా సాంబార్ పౌడర్ వేసి ట్రై చేయండి, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. క్యారెట్లో సాంబార్ పౌడర్ ఏంటి అనుకోవద్దండి, ఇది బాగుంటుంది టేస్ట్, ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వేసాను కదా, అది లెమన్ జ్యూస్, కొంచెం అంత లెమన్ జ్యూస్ కూడా వేయాలి. వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. ఆ మెతుకులన్నిటికీ లెమన్ పులుపు అండ్ ఇంకా సాంబార్ పౌడర్ అంతా కలిసిన తర్వాత మంచి కలుపుకొని దానిలో కొంచెం అంత కొత్తిమీర వేసుకొని కొంచెం కొంచెం అలా కలుపుకొని వదిలేయాలి. బాగుంటుంది టేస్ట్, ఒకసారి టేస్ట్ చేయండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, మీరే చెప్తారు బాగుందని. సాంబార్ పౌడర్ కదా దీంట్లో లెమన్ జ్యూస్ కూడా వేసాం కదా, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ మనకి ఎక్కడ తెలీదు, ఫ్లేవర్ బాగుంటుంది. ఇది మా ఇంట్లో మేము ఇలా చేసుకుంటామండి, మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ టేస్ట్ తగలదు మనకి ఎక్కడ, నార్మల్ క్యారెట్ రైస్ లాగా ఉండదు. ట్రై చేయండి ఒకసారి, చూడండి ఎలా ఉందో. మనం పసుపు అయిపోయినా చూడండి ఏ కలర్లో కనిపిస్తుందో, చక్కగా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.